హలో ఎంటర్‌ప్రెన్యూర్స్. లాస్ట్ 2 మంత్స్ ఐఏఎంలో 2-3 వీక్స్ క్లాసెస్, ప్రెజెంటేషన్స్, అసైన్‌మెంట్స్, ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ మీటింగ్స్ ఫుల్ బిజీ ఉండి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ 2-3 వీక్స్ వచ్చిన గ్యాప్ అంతా కూడా మళ్ళీ వర్క్‌లో కవర్ చేయాల్సి వచ్చింది. అందుకే లాస్ట్ 2 మంత్స్ ఎటువంటి వీడియో కూడా మనం రిలీజ్ చేయలేకపోయాం. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ టు నార్మల్. అండ్ ఈరోజు మన స్టార్టప్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోతున్న ఒక రెగ్యులర్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. రెగ్యులర్ టాపిక్ అని ఎందుకు అన్నాను అంటే, దీని మీద ఇంతకుముందు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ని ఆల్రెడీ షేర్ చేశారు. అది ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి. మేజర్లీ ఈ ప్రోగ్రామింగ్, కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా ఏఐ వల్ల పోతాయి అన్నది ఒక రెగ్యులర్ డిస్కషన్. ఎందుకంటే ఏ కొత్త ఇన్నోవేషన్ వచ్చినా, ఏ కొత్త ఆటోమేషన్ వచ్చినా ఎప్పుడు కూడా మార్కెట్ కాస్త కోస్త ఫ్లక్చుయేట్ అవుతుంది. మీకు గుర్తుందో లేదో, ఏటీఎంస్ వచ్చిన కొత్తల్లో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ దాని మీద స్ట్రైక్ చేశారు. ఈ ఏటీఎం వచ్చిందంటే 3-4 జాబ్ పోతుంది అని. కంప్యూటర్స్ వచ్చిన కొత్తల్లో కూడా ఇటువంటి హ్యాస్టేషన్సే జరిగాయి. దీనివల్ల ఒక 4-5 ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందని. బట్ ఈరోజు ఇండస్ట్రీ ఎంత పెద్దదైంది. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసరికి ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఏం చెప్పాడంటే, కమింగ్ 100 ఇయర్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తాలూకా జాబ్ని రీప్లేస్ చెయ్యలేదు. ఎందుకు? మనకి లాస్ట్ 1-2 ఇయర్స్లో చాలా ఏఐ టూల్స్ వచ్చాయి. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అనుకుందాం. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేసి చాట్ జీపీటీ ఒక 20,000-30,000 లైసెన్స్కు పెట్టుకొని 100 కోట్ల వ్యాపారాలు చేసేసాయి. అలా ఎందుకు జరగలేదు? చాట్ జీపీటీ ఏం చేస్తుంది? మీరు అడిగిన ప్రాంప్ట్ని కావాల్సిన స్క్రిప్ట్ కానీ, కోడింగ్ కానీ, లేదంటే కంటెంట్ కానీ, న్యూస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఏది అడిగినా ఇస్తుంది. బట్ మీ కంపెనీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, మీ కంపెనీకి కావాల్సిన డిజైన్ ఏంటి, ఇటువంటి వాటిని చాట్ జీపీటీ మీరు ఎంతో పర్టికులర్గా ప్రాంప్ట్ ఇచ్చినా కూడా రిజల్ట్ ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఇటువంటి ఆటోమేషన్ టూల్స్, ఇన్నోవేషన్ సింపుల్ అండి. ఒక జెమినీ ఏఐ టూల్ తీసుకుందాం. జెమినీ ఏఐ టూల్లో మీరు నాకు ఒక ఎయిర్ప్లేన్ ఇమేజ్ కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చారు. ఎయిర్ప్లేన్ ఇమేజ్ వచ్చింది. దానికి పర్టికులర్ కలర్ అడిగారు. అప్పుడు కలర్ యాడ్ చేస్తుంది. అది గాల్లో ఉన్నట్టు ఇమేజ్ కావాలని అడిగారు, ఆ ఇమేజ్ చూపిస్తుంది. లేదు ఇది స్విట్జర్లాండ్లో ఆల్ప్ పర్వతాల మధ్యలో వెళ్తున్నట్టు కావాలి అని అడుగుతారు, అలా కూడా వస్తుంది. ఇలా మీరు డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇస్తున్న కొద్దీ అవుట్పుట్ ఇస్తుంది తప్ప ఎగ్జాక్ట్లీ సింగిల్ ప్రాంప్ట్లో అవుట్పుట్ ఇవ్వదు. చాట్ జీపీటీ అయినా సరే అంతే. మీరు ఖచ్చితంగా దాన్ని ప్రాంప్టింగ్ ఇంప్రవైజ్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు అడిగిన సాఫ్ట్వేర్ కోడ్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ టీమ్ ప్లేయర్స్తో అసోసియేట్ అయ్యి మీ టీఎల్ కానీ, మేనేజర్ కానీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీ సాఫ్ట్వేర్ కోడ్ని డిజైన్ చేసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్ సాఫ్ట్వేర్ కోడ్ని చాట్ జీపీటీ ఎలా వస్తుంది? టెక్నికల్లీ ఇంపాసిబుల్. ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే, చాలామందికి భయం పట్టుకుంది. మనం అతి తొందరలో ఈ చాట్ జీపీటీ వల్ల కానీ, ఏఐ టూల్స్ వల్ల కానీ మన ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అది 100% తప్పు. ఒకవేళ ఏవైనా ఇన్నోవేషన్ టూల్స్, ఏఐ టూల్స్ వచ్చాయి అంటే వాటిని యూజ్ చేసుకునే విధానం తెలియాలి. ఇక్కడి నుంచి ఒక 100 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. మనుషులు ట్రాన్స్పోర్టేషన్కి ఏం చేసేవాళ్ళు? హార్సెస్ని యూజ్ చేసేవాళ్ళు. ట్రాక్టర్ వచ్చిన తర్వాత ట్రాక్టర్ని డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. కారు వచ్చిన తర్వాత కార్ని డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. విమానం వచ్చిన తర్వాత విమానాలని నడపడం నేర్చుకున్నారు. ఎక్కడ కూడా మనిషి రీప్లేస్మెంట్ జరగలేదు. వాళ్ళు వచ్చిన ప్రతిదాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ, ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు తప్పించి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరి ఉద్యోగాలు పోలేదు. ఒకవేళ ఏదైనా వెరీ డిస్రప్టివ్ ఇంజనీరింగ్ మోడలు, ఏఐ మోడల్ వచ్చినా ఆ మోడల్ని మళ్ళీ డిఫరెంట్ యూస్ కేసెస్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుస్తుంది. ఈవెన్ మూవీ ఇండస్ట్రీ చూసుకున్న ఫస్ట్ మూవీస్ వచ్చేవి మనకి. తర్వాత వాయిస్ వచ్చింది, తర్వాత ఈస్ట్మన్ కలర్ వచ్చింది, తర్వాత స్కోప్ వచ్చింది. ఈరోజు చాలా అడ్వాన్స్డ్ విజువల్స్ వస్తున్నాయి. ఈవెన్ థియేటర్లో 4D 5D థియేటర్స్ కూడా వస్తున్నాయి స్క్రీన్స్. ఇవన్నీ ఏంటి? మన యూస్ కేస్కి తగ్గట్టు ఇంప్రవైజ్ చేసుకోవడం అంతే తప్పించి 100 ఇయర్స్ బ్యాక్ది వాడాలని లేదు. వచ్చిన ప్రతి టెక్నాలజీని మనిషి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఈవెన్ సాఫ్ట్వేర్లో అయినా మీ అప్లికేషన్ టెస్టింగ్ కావాలి. మనం ఒక ప్రాంప్ట్ చాట్ జీపీటీకి ఇచ్చామనుకోండి, ఎంతవరకు టెస్ట్ చేయగలుగుతుంది?
ఇండియాలో అయితే ఇండియాలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఒక రకంగా టెస్ట్ చేయాలి, యూఎస్లో అయితే ఒక రకంగా టెస్ట్ చేయాలి. ఎందుకంటే మన మైండ్ సెట్ని బట్టి, మన డెమోగ్రాఫిక్స్ని బట్టి, మన కల్చరల్ చేంజ్ని బట్టి టెస్టింగ్ ప్రొసీజర్ కూడా మారుతూ ఉంటుంది. అమెరికాలో టెస్ట్ చేసినట్టు ఇండియాలో టెస్ట్ చేయడం కుదరదు. ఇండియాలో ఉండే టెస్ట్ కేసెస్ యూరోప్లో మనం అప్లై చేయలేం. సో కేస్ టు కేస్ ఇది డిఫరెంట్గా ఉంటుంది. బట్ చాట్‌జీపీటీ ఏం చేస్తుంది, ఓవరాల్గా ఒకే కేస్ స్టడీ ఇస్తుంది. ఆ ఒక్క కేస్ స్టడీని మీరు ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేరు. అండ్ ప్రతి సాఫ్ట్వేర్ జాబ్ కానీ, ప్రతి డిజైనింగ్ జాబ్ కానీ, ఎటువంటి ఇన్నోవేషన్ ఉన్నా చాలా క్రియేటివిటీ కూడా అవసరం అవుతుంది. మీరు చాట్‌జీపీటీకి స్క్రిప్ట్ ఇస్తే అది రాజమౌళి లాగా ఒక బాహుబలి సినిమా కానీ, ఆర్ఆర్ఆర్ కానీ తీయగలదా? లేదు, మన ఒక పొలిటికల్ రూల్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వచ్చిందండి, ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్, దాన్ని చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేది అనుకోండి, ఒక పొలిటీషియన్ లాగా అది ఆలోచించగలదా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అన్సాల్వబుల్ కేసు వచ్చింది, ఆ కేసుని అప్లై చేస్తే చాట్‌జీపీటీ సాల్వ్ చేయగలదా? అంతెందుకు, రీసెంట్గా మనం ఒక దగ్గర చూసాం, మన ఇండియాలో ఉన్న గ్రూప్ 1 యూపీఎస్సీ ఎగ్జామ్స్ని చాట్‌జీపీటీ క్రాక్ చేయలేకపోయింది. ఇమాజిన్, గ్రూప్ 1 ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎంత కష్టం. మనుషుల వల్ల సాధ్యం అవుతుంది, చాట్‌జీపీటీ వల్ల అవ్వట్లేదు. ఒక క్యాటో జీమాటో ఎగ్జామ్ అవుతుంది, దాన్ని మనుషులే రాస్తున్నారు, చాట్‌జీపీటీ ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే టైమింగ్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్, దానికి మళ్ళీ ఇంటర్వ్యూ చూస్ చేసుకోవాలి, తర్వాత ఏ కెరీర్లోకి వెళ్తున్నామో చూస్ చేసుకోవాలి. ఇలాంటిది ఎంతో ప్రొసీజర్ ఉంటుంది. ఇదంతా చాట్‌జీపీటీ ఎలా రిప్లేస్ చేస్తుంది? అలాగే మీ సాఫ్ట్వేర్ మోడల్స్లో అయినా, కోడింగ్లో అయినా, డెవలప్మెంట్లో అవనివ్వండి, టెస్టింగ్లో అవనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇటువంటివి ఏవి కూడా మీ జాబ్స్ని రీప్లేస్ చేయలేవు. అయితే వీటిని ఎలా యూస్ చేసుకోవాలో తెలియాలి. వాటి మీద ఏమైనా చిన్న చిన్న కోర్సులు, వర్క్షాప్లు ఉంటే ఆన్లైన్లో చెక్ చేయండి. అది మీకు యూజ్ అయితేనే చూడండి. ఎందుకంటే ఇవాళ మనం ఏ కార్నర్కి వెళ్ళినా, ఈవెన్ మాకు కూడా ఇంజనీరింగ్ ఎంబీఏ కాలేజెస్లో కానీ, ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్లో కానీ, సార్ మేము ఒక ఏఐ టూల్ డిజైన్ చేసాం సార్ అంటున్నాడు. ఏంటి ఏఐ టూలు? సార్ ఇదొక ఎడ్యుటెక్, ఈ ఎడ్యుటెక్లో మేము ఏఐ బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇస్తామంటారు. ఎలా? ఏముండదు, మళ్ళీ ఒక 4-5 స్క్రీనింగ్ ప్రాసెస్ చూస్తే ఒక రెగ్యులర్ ప్రొసీజర్. ఇలా ఒక డ్రోన్ టెక్నాలజీని తీసుకుందాం. డ్రోన్ టెక్నాలజీలో సార్ మాది ఏఐ బేస్డ్ డ్రోన్ కంపెనీలు అంటారు. ఏం చేస్తుంది ఏఐ బేస్డ్ డ్రోన్ అంటే, సార్ ఏం లేదు సార్, పైనుంచి ఇది ఊరికి అందరికీ పొలాల్లో మందులు చల్లుతుంది ఆటోమేటిక్గా అంటే. అది రెగ్యులర్ డ్రోన్ కూడా చేస్తుంది కదా, మీ ఏఐకి దానికి తేడా ఏంటి? ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ ఏఐ అనేది ఒక ఫ్యాషనబుల్ వర్డ్ అయిపోయింది అందరికీ. అలా అని ఏ లేదు అనట్లేదు. చాలా అడ్వాన్స్డ్ కంపెనీలు, డీప్ టెక్ కంపెనీలు, లెర్నింగ్ మెథడాలజీ ఉన్న కంపెనీలు, రీసెర్చ్ కంపెనీలు ఏఐ టూల్స్ని చాలా బాగా యూస్ చేస్తున్నాయి. బట్ రెగ్యులర్గా ఉండే స్టార్టప్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, కొత్తగా వచ్చే టూల్స్ కానీ నిజంగా ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అంటే 90% కాదనే చెప్తాను. ఒకవేళ మీరు అటువంటి ఏఐ టూల్స్ని డెవలప్ చేసినా, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఏఐ గురించి అంత ఎక్కువగా వర్రీ అవ్వకండి. ఈవెన్ మాకు కూడా ఈ మీడియా ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇన్వెస్టర్స్తో కానీ, వేరే స్టార్టప్స్తో కానీ డిస్కస్ చేసేటప్పుడు చాలా సింపుల్గా అనేస్తారు, మీరు ఏఐ ఉపయోగించుకోవచ్చు కదా, టూల్స్ని ఆటోమేటిక్గా యూస్ చేసి లాంగ్వేజెస్ని కానీ, ట్రాన్స్లేషన్స్ని కానీ డబ్ చేసేయచ్చు కదా, దానికి ఏం పోయింది. ఇమాజిన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి కంపెనీలు కూడా ఒక స్పానిష్ వెబ్ సిరీస్నో, కొరియన్ వెబ్ సిరీస్నో తీసుకొని విడిగా ఒక డబ్బింగ్ టీమ్ని పెట్టి, సబ్‌టైటిల్ ట్రాక్ డిపార్ట్మెంట్ టీమ్ని పెట్టి డబ్ చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లోకి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి తప్పించి ఏఐని ఉపయోగించట్లేదు. ఎందుకంటే కల్చరల్ బిహేవియర్లో ఒక లాంగ్వేజ్లో ఎన్నో ఎసెన్స్ ఉంటాయి. ఆంధ్ర వాళ్ళు మాట్లాడేది ఒకలా ఉంటుంది, రాయలసీమ మాట్లాడేది ఒకలా ఉంటుంది, తెలంగాణ మాట్లాడేది ఒకలా ఉంటుంది. అంతెందుకు, ఈవెన్ యూఎస్లో కూడా మనకి అన్ని స్టేట్స్కి ఒక్కొక్క ఎసెంట్ ఉంది. ఒక పోలీస్ అన్న పదాన్ని ఒక స్టేట్లో ఒకలా యూస్ చేస్తారు, ఒక సిటీలో ఒకలా యూస్ చేస్తారు. సో వాళ్ళు ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి వాళ్ళు ఏ స్టేట్ ఏ సిటీ అనేది వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఏఐని 100% మన ఎంప్లాయ్మెంట్లో, మన క్రియేటివిటీలో, మన జాబ్లో, మన ఇండస్ట్రీలో రీప్లేస్ చేస్తుంది అనడానికి లేదు. అయితే 10-20% ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడు మనం వాటిని కరెక్ట్గా యూస్ చేసుకోవడం రాలేనప్పుడు. ఎప్పుడైతే టూల్స్ కానీ, మెథడ్స్ కానీ తెలుస్తాయో ఏఐని 100% మనం చాలా లైవ్లీహుడ్గా మన సర్వైవింగ్ పార్ట్లో ఒక రెగ్యులర్ జాబ్గా 100% కన్సిడర్ చేసి మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఏఐలో కానీ, లేదంటే ఆటోమేషన్ మోడల్స్లో కానీ, ఐఓటీ టెక్నాలజీస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ దగ్గర ఒక ఏదైనా ఏఐ స్టార్టప్ ఉంటే ప్లీజ్ కమ్ టు అస్, వీ విల్ టేక్ ఎన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.